జగద్గురువు బ్రహ్మర్షి డాక్టర్ సుభాష్ పత్రిజీ గారి పాదపద్మాలకు శిరస్సు వంచి ప్రణామాలు అర్పిస్తూ ఈరోజు మనం ఒక టాపిక్ మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. మరి ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏమిటంటే, గతంలో మనం చేసినటువంటి వీడియోలో ధ్యానం ఎలా చేయాలి అనే విషయం కోసం చాలామంది మిత్రులు అడగటం జరిగింది. మరి వాళ్ళందరి తాలూకా అభిప్రాయం మేరకు గతంలో మనం ధ్యానం ఎలా చేయాలనేటువంటి వీడియోను మీకు అందరికీ పంపించడం జరిగింది. అయితే ఈరోజు ప్రతి ఒక్కరికి ఉన్నటువంటి సమస్య, ప్రతి ఒక్కరు మొదట్లో కూడా తిరుగుతున్నటువంటి ఆలోచన ఏంటంటే, ఇప్పుడు విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఏమిటంటే కరోనా. ఈ కోవిడ్-19 పాజిటివ్ వచ్చిన వాళ్ళకి ఒక తీవ్రమైనటువంటి స్థాయికి వచ్చేటప్పటికి ఏంటవుతుందంటే శ్వాస మీద ప్రభావం పడుతుంది. కాబట్టి ఈ శ్వాస మీద ప్రభావం పడేటప్పుడే బ్రీతింగ్ ఇబ్బంది అయి చివరి టైంలో బ్రీత్ అందక చనిపోయినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా చూస్తే కోట్లాది మంది, ఒక భారతదేశంలో చూస్తే లక్షలాది మంది సుమారుగా ఈ పరిస్థితిలో గత 2020 నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే చనిపోయిన వారి పరిస్థితి ఉంది. మరి శ్వాస గొప్పతనం ఏంటి, శ్వాస విజ్ఞానం ఏమిటి అని చెప్పి మనం తెలుసుకోవాల్సి వస్తే, మనం ఇక్కడ ధ్యానంలో కూడా ఏం చెప్తున్నామంటే, ధ్యానం చేసేటప్పుడు ఏ దేవుడి తాలూకు రూపాన్ని ఊహించుకోరాదు, ఏ దేవుడి నామాన్ని స్మరించరాదు, కేవలం శ్వాస మీదే ధ్యాస పెట్టాలని చెప్పి 2500 సంవత్సరాల క్రితం మనకి గౌతమ సిద్ధార్థ బుద్ధుడు అందించినటువంటి ఆనాపాన సతి ధ్యానం కోసం ఈరోజు మనం చెప్పుకుంటున్నాం. అదే ఆనాపాన సతి ధ్యానం కోసం జగద్గురువు బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారు గత 30 సంవత్సరాల నుంచి యావత్ ప్రపంచానికి అందిస్తున్నారు. మరి ధ్యానం చేసేటప్పుడు శ్వాసనే గమనించాలని గత 30 సంవత్సరాల నుంచి పత్రిజీ గారు చెప్తున్నప్పుడు కూడా, ప్రపంచవ్యాప్తంగా కూడా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ప్రచారం చేస్తున్నప్పుడు కూడా ఇంకా చాలా మంది ఆ శ్వాస తాలూకు గొప్పతనం ఏంటి, ఆ శ్వాస విజ్ఞానం ఏంటి, ఆ శ్వాసలో ఉన్నటువంటి దాగి ఉన్నటువంటి అంతర్లీనమైనటువంటి ఆ శక్తి ఏమిటి అనేది తెలుసుకోవడంలో ఇంకా వెనుకబడి ఉన్నారు. కాబట్టినే ఆ శ్వాసలో అంత గొప్పతనం ఉంది. కాబట్టి ఇవాళ కరోనా వచ్చి ఆ శ్వాస మీదే దెబ్బ కొడుతుంది. మన మానవుడు జన్మించినప్పటి నుంచి చనిపోయే వరకు కూడా మనం బ్రతికున్నాము, మనం శివుడులేము అని చెప్పడానికి ఉన్నటువంటి ఏకైక నిర్ధారణ ఏమిటంటే ఈ శ్వాస ఆడటం. ఈ శ్వాస ఆడితేనే మనం శివుళ్ళు, శ్వాస ఆగిపోతే మనం శవాలు. కానీ పుట్టినప్పటి నుంచి మానవుడికి ఉన్నటువంటి ఇదేంటంటే, ఆ ఫ్రీగా ప్రకృతి మనకు కల్పిస్తున్నటువంటి, ఈ సృష్టి మనకు అందిస్తున్నటువంటి ఆ శ్వాస మీద ఏ రోజు మనం ధ్యాస పెట్టి ఉండవు. అసలు శ్వాస అనేది ఒకటి ఉందనేది కూడా ఏ రోజు మనం గమనించి ఉండవు. ఎందుకంటే మనకి ప్రకృతి, ఈ సృష్టి మనకి ఫ్రీగా అందిస్తున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి శక్తి కాబట్టి. కానీ ఈ మధ్యకాలంలో చూస్తే ఈ కరోనా అనేటువంటి ఈ కరోనా వ్యాధి విస్తృతంగా ప్రబలడం ద్వారా ప్రతి ఒక్కరూ శ్వాస కోసం ఆలోచించాల్సి వస్తుంది. ఇవాళ 24 గంటల్లో ఆ శ్వాస 24 గంటలు ఒక మనిషికి కృత్రిమంగా సిలిండర్ ద్వారా అందించాలంటే బిల్లు విపరీతంగా వేలల్లో వస్తుంది. ఆ వచ్చేటప్పుడు మాత్రం ప్రతి ఒక్కరూ శ్వాసను గుర్తిస్తున్నారు, ఎందుకంటే బిల్లు కట్టాల్సి వస్తుంది కాబట్టి. కానీ ప్రకృతి ఫ్రీగా ఇచ్చిన కూడా ఆ శ్వాస మీద ధ్యాస పెట్టండి అంటే మనం ఏ ఒక్కరం కూడా ముందుకు రాలేదు. కాబట్టి మిత్రులారా, ఇప్పుడైనా గమనిద్దాం. మన జీవన పరిస్థితి మెరుగుపడాలన్నా, మన ఆరోగ్య పరిస్థితి మెరుగుపడాలన్నా, మన ఆలోచనలు సక్రమంగా ఉండాలన్నా, మనం ఉన్నటువంటి ఏకైక ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే శ్వాస. కాబట్టినే పూర్వం నుంచి ఎంతో మంది కవులు, ఋషులు, మహానుభావులు, మేధావులు అందరూ కూడా ఈ శ్వాసలో ఉన్న గొప్పతనాన్ని అనేక రూపాలుగా మనకి తెలియజేశారు. సినిమాల్లో చూస్తే పాటల రూపంలో కూడా శ్వాస మీద అనేక రకాలైనటువంటి పాటలు కూడా వచ్చున్నాయి. కానీ ఏ రోజు మనం దాన్ని గమనించలేదు. ఏదో సరదాగా ప్రియుడు ప్రేయసి పాడుకునే పాటలు ఆ శ్వాస కోసం ఏదో చెప్పాడు అనుకుంటామని తప్పించి ఆ శ్వాసలో అంత అంతర్లీనమైనటువంటి శక్తి దాగుందన్నటువంటి విషయాన్ని మనం గమనించలేదు. కాబట్టి మిత్రులారా, ఈరోజు ఆ శ్వాసలో ఉన్నటువంటి గొప్పతనం చెప్పుకోవాల్సి వస్తే అనేక విషయాలు ఉన్నాయి. కానీ ఒక విషయం కోసం ఈరోజు మనం మాట్లాడుకుందాం. శ్వాసలో ఉన్నటువంటి గొప్పతనం కోసం తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, మరి శ్వాస కోసం మాట్లాడుకోవాల్సి వస్తే చాలా మంది మనందరం కూడా మాట్లాడుకునేది ఏంటంటే శ్వాస విజ్ఞాన జ్యోతి. సాక్షాత్తు కలియుగ వెంకటేశ్వర స్వామి ఆ శ్వాసలోనే దాగి ఉన్నాడని చెప్పి తాళపాక అన్నమాచార్య కీర్తించినటువంటి కీర్తనలు కూడా మనం విన్నాం. 500 ఏళ్ల క్రితం యోగి వేమన ఆ శ్వాసలోనే ముక్తి దాగి ఉందయ్యా, నీకు ముక్తి మార్గం చూపించేది ఆ శ్వాసే అని చెప్పి పద్యాల రూపంలో చెప్పినటువంటి విషయాలు మనం విన్నాం. అలాగే
పోతులూరి వీరబ్రహ్మం గారు ఈ మొత్తం ప్రపంచం అంతా కూడా చాటి చెప్పినటువంటి విజ్ఞానం ఏంటంటే శ్వాసే. కాళికాంబ హంస కాళికాంబ అన్నటువంటి పద్యాల రూపంలో ఈ శ్వాస కోసమే వివరించి చెప్పి ఉన్నాడు. మరి ఈ శ్వాసలో ఏంటి గొప్పతనం అంటే అద్భుతమైనటువంటి శక్తి శ్వాసలోనే ఉందండి. మనం యోగులు ఋషులు మునుల కోసం చూసుకుంటే వందల సంవత్సరాలు ఏమీ కాకుండా బ్రతికినటువంటి చరిత్రలు మనం చదివి ఉన్నాం, ఈ మధ్యకాలంలో తెలుసుకుంటున్నాం. మరి సామాన్య మానవుడి దగ్గరికి వచ్చేసరికి కేవలం 100 సంవత్సరాలు ఒకప్పుడు జీవన ప్రమాణం ఉంటే ఈరోజు 50 సంవత్సరాలకి 60 సంవత్సరాలకు లేకపోతే 70 సంవత్సరాలకు తగ్గిపోతున్నటువంటి పరిస్థితిని మనం గమనిస్తున్నాం. దీనికి అంతటికీ కారణం ఏంటంటే కేవలం శ్వాసే. నిజంగా శ్వాస తాలూకు అద్భుతమైనటువంటి శక్తిని కానీ మనం తెలుసుకోగలిగితే, ఆ శ్వాసను కానీ ఆ శ్వాస మీద ధ్యాస పెట్టి ఆ శ్వాసను కావలసినటువంటి పద్ధతిలో మనం సక్రమంగా దాని ప్రక్రియను జరిపించగలిగితే మన జీవితం ఎన్ని సంవత్సరాలు మనం బ్రతుకుంటాం అనేది మన చేతుల్లో ఉంటుంది. అందుకని ఒకప్పుడు ఇచ్ఛామరణం అనేవారు. యోగులు ఋషులు వాళ్ళు కావాలనుకున్నప్పుడే వారి శరీరాన్ని విడిచిపెట్టేవారు. దాన్ని ఇచ్ఛామరణం అంటారు. వాళ్ళు కావాలనుకున్నప్పుడే మరణాన్ని పొందేవారు. అంత అద్భుతమైనటువంటి శక్తి ఎలా సాధ్యమైందంటే కేవలం ఈ ధ్యానంలో ఆ శ్వాస మీద ధ్యాస పెట్టడం వల్లనే. కాబట్టి ఈ రోజు వస్తున్నటువంటి కరోనా సమస్యకి పరిష్కారం కూడా ఆ శ్వాస మీద ధ్యాస పెట్టి ఎవరైతే ధ్యాన సాధన తీవ్రంగా చేస్తారో వారికి శ్వాసలో ఇబ్బందులు అనేవి ఎట్టి పరిస్థితులు రావు. ఏ కరోనా బాధిత ఎదుర్చినా కూడా వారి శ్వాస మీద దాడి చేయలేదు. కాబట్టి ఆ శ్వాసలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఒకసారి మనం మాట్లాడుకోవాల్సి వస్తే మిత్రులారా, ఒక సామాన్య మానవుడు ఒక నిమిషానికి 15 నుంచి 18 శ్వాసలు ఇన్పుట్ తీసుకుంటాడు. అంటే లోపలికి తీసుకునే శ్వాసలు, బయటికి విడిచిపెట్టేవి కాకుండా లోపలికి తీసుకునే శ్వాసలు 15 నుంచి 18 శ్వాసలు ఒక సామాన్య మానవుడు ఒక్క నిమిషంలో తీసుకుంటున్నాడు. కాబట్టి అలా తీసుకుంటే మన జీవన ప్రమాణం లెక్కేసుకుంటే ఒక మనిషికి సుమారుగా 100 సంవత్సరాలు అని చెప్పేవారు ఒకప్పుడు. ఆ తర్వాత కాలంలో మనకున్నటువంటి ఆలోచనలు, తీవ్రమైనటువంటి ఒత్తిళ్లు, టెన్షన్ల వల్ల ఆ 100 సంవత్సరాలు 60, 70కి పడిపోయింది. వేరే విషయం పక్కన పెడదాం. ఇప్పుడు మామూలు మాట్లాడుకున్న 15 నుంచి 18 శ్వాసలు ఒక నిమిషాన్ని తీసుకుంటే ఒక సామాన్య మానవుడు 100 సంవత్సరాలు బ్రతుకుతాడని. మరి ఒక తాబేలు తీసుకుంటే శ్వాసలు నిమిషానికి 5 శ్వాసలు మాత్రమే తీసుకుంటుంది. కానీ ఆ తాబేలు జీవన ప్రమాణం చూసుకుంటే 500 సంవత్సరాలు. ఇంకొక ఉదాహరణ తీసుకుందాం. మన ఊర్లలో కుక్కలు చూస్తుంటాం. కుక్కలు శ్వాసలు విపరీతంగా తీస్తే సుమారుగా 20-30 శ్వాసలు కూడా తీసుకుంటాయి ఒక నిమిషానికి. వాటి జీవన ప్రమాణం చూసుకుంటే కేవలం 10 సంవత్సరాలు మాత్రమే. అంటే దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే శ్వాస తాలూకా ప్రక్రియ, ఆ శ్వాసలు ఎంతైతే మనకు తగ్గుతాయో శ్వాస తాలూకా ఆ వేగాన్ని తగ్గించుకుంటే మన జీవన ప్రమాణం అనేది పెరుగుతుంది. శ్వాస ఎప్పుడైతే ఎక్కువగా తీసుకోగలుగుతామో మన జీవన ప్రమాణం అనేది తగ్గుతుంది, ఆయుష్ తగ్గుతుంది, అనారోగ్యం సంక్రమిస్తుంది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే మనం చాలా మంది చూడండి, మనకి పూర్వకాలం నుంచి కూడా ఒక మాట ఉంది. ఏంటంటే తన కోపమే తన శత్రువు అని. మనం ఎవరైనా కోపపడేటప్పుడు, మంచి కోపం ఉండేటప్పుడు ఆ వ్యక్తిని గమనించండి, విపరీతమైనటువంటి శ్వాస తీస్తుంటాడు. శ్వాస తాలూకా వేగం స్పీడ్ పెరుగుతుంది. ఆ స్పీడ్ పెరిగేటప్పుడే అతని తాలూకు బీపీ కంట్రోల్ తగ్గిపోవడము, లేకపోతే అనేక రకాలైనటువంటి అనారోగ్యానికి అదే కారణం అవుతుంది. అంటే మన ఆరోగ్యం సక్రమంగా ఉండాలనుకున్నా శ్వాస మీద ఆధారపడి ఉంది, మన ఆయుస్సు పెరగాలనుకున్నా శ్వాస మీద ఆధారపడి ఉంది. మరి శ్వాసను తగ్గించుకునేటటువంటి ప్రక్రియ చేయగలిగితే మాత్రం మానవుడి తాలూకా ఆయుస్సుని పెంచుకోవచ్చు, ఆరోగ్యాన్ని పెంచుకోవచ్చు. మరి ఎలా తగ్గించుకోగలుగుతామంటే ఆ శ్వాస మీద ధ్యాస పెట్టడం ద్వారా, మన ఆలోచనలను అదుపులో పెట్టుకోవడం ద్వారా ఆ శ్వాసను తగ్గించుకోవచ్చు. ఆ శ్వాస వేగం ఏదైతే ఉందో, ఆ స్పీడ్ ఏదైతే ఉందో ఆ స్పీడ్ని తగ్గించవచ్చు. అంటే నిమిషానికి 15 నుంచి 18 శ్వాసలు తీసుకుని మనం ఆ స్పీడ్ని తగ్గించుకొని నిమిషానికి 12, 13 లేకపోతే 14, 10 శ్వాసలు తగ్గించుకునేటటువంటి అవకాశం ఉంటుంది. అది ఎలాగంటే మన ధ్యాస కూడా అద్భుతమైనటువంటి శక్తి ఉంది మిత్రులారా. దీనికి ఒక ఎగ్జాంపుల్ మనం చెప్పుకోవాల్సి వస్తే, మనందరం కూడా తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వెళ్తాం. కలియుగ దైవం. ప్రపంచ దేశాల నుంచి కూడా తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వస్తారు. మరి తిరుపతి వెంకటేశ్వర స్వామి, తిరుపతిలో ఉన్నటువంటి ఆ స్వామి విగ్రహం కూడా 12 అడుగులు మాత్రమే ఉంటుంది. మరి మన ఊళ్ళల్లో, మన గ్రామాల్లో చూసుకుంటే చాలా వెంకటేశ్వర స్వామి తాలూకు టెంపుల్స్ ఉన్నాయి. మరి అక్కడ కూడా 12 అడుగుల విగ్రహమే ఉంటుంది. కానీ మన గ్రామాల్లో ఉన్నటువంటి, మన ఊళ్ళల్లో ఉన్నటువంటి ఆ టెంపుల్కి వెళ్తే రానటువంటి ఆ ప్రశాంతత, ఆ స్వస్థత తిరుపతి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తే మాత్రమే ఎందుకు వస్తుంది అంటే మిత్రులకి మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం అవుతుంది. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది రోజుకి ఆ వెంకటేశ్వర స్వామి తిరుపతిని దర్శిస్తారు.
ఏ క్షణమైతే వాళ్ళు ఆ గేట్లన్నీ దాటుకొని ఆ గర్భగుడి దగ్గర ప్రవేశిస్తున్నారో ఆ టైంలో అక్కడికి వెళ్ళినటువంటి ప్రతి భక్తుడి తాలూకా ఆ ధ్యాస, ఆ కంటి చూపు మొత్తం అంతా కూడా ఆ విగ్రహం మీద కేంద్రీకరిస్తారు. మనం ఎప్పుడైతే ఒకే విగ్రహం మీద ఒకే విగ్రహం మీద కావచ్చు, లేకపోతే ఒకే విషయం మీద కావచ్చు, మనస వాచ కర్మన ఈ మూడేవైతే ఉన్నాయో తీక్షణంగా ఒకే దాని మీద మనం ఎప్పుడైతే దృష్టి పెట్టామో తప్పకుండా దానికి అద్భుతమైనటువంటి శక్తి మన నుంచి ట్రాన్స్ఫర్ అవుతుంది. మన కంటికి అద్భుతమైనటువంటి శక్తి ఉంది. అందుకని పూర్వం నాటి నుంచి కూడా ఇంకో మాట కూడా ఉంది, నరుడి చూపుకి నలజన ప్రాయణ కరిగిపోద్ది అని. అంటే మన చూపుకి అంత అద్భుతమైనటువంటి శక్తి ఉంది. మరి తిరుపతి వెళ్ళేటప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ లక్షలాది మంది భక్తులు లైన్లో ఉండి ఆ విగ్రహాన్ని చూడడానికి ఎప్పుడు మిస్ అవుతాము, ఒక నిమిషం తప్పితే అక్కడి నుంచి ఎక్కువసేపు ఉండేవారు కదా. మనకి ఎంత వేరం ఆ దేవుడిని చూడాలి, ఎక్కడ మిస్ అవుతాం ఉద్దేశంతో మొత్తం మన ధ్యాస, మన చూపు అంతా కూడా ఆ విగ్రహం మీద పెట్టి లక్షలాది మంది అలా చూసుకుంటూ వెళ్తారు. ఈ లక్షలాది మంది తాలూకా ఆ కంటి చూపు నుంచి వెళ్ళినటువంటి శక్తి కానీ, ఆ ధ్యాస నుంచి వెళ్ళినటువంటి శక్తి కానీ ఆ విగ్రహం మీద పడి ఆ విగ్రహం శక్తివంతం అవుతుంది. కాబట్టి ఆ విగ్రహం నుంచి మనకి శక్తి రావడం లేదు, మనమే ఆ విగ్రహానికి శక్తిని పంపిస్తున్నాం. కాబట్టినే మన ఊళ్ళలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి గుళ్ళకును తిరుపతిలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి గుడికి ఉన్నటువంటి తేడా ఏంటంటే ఇదే. కాబట్టి అటువంటి ఆ ధ్యాస అనేది మన శ్వాస మీదే పెడితే మన శ్వాసను మనం నియంత్రించుకోవచ్చు. ఎందుకంటే ధ్యానం ఎలా జరుగుతుందంటే మనం ఒక్కసారి శ్వాస మీద ధ్యాస పెట్టి కళ్ళు మూసుకొని వేళ్లలో వేలు పెట్టి కాళ్ళు క్రాస్ చేసుకొని కూర్చున్న తర్వాత మన నాభి స్థానం నుంచి శ్వాస ప్రారంభమవుతుంది. మనం తీసుకునేటటువంటి శ్వాస నాభి వరకు ముందు వెళ్తుంది. అలా కొద్దిసేపు ఎప్పుడైతే మనం ఆ శ్వాసను గమనిస్తూ కొద్దిసేపు ఉంటుంటే ఈలోపు ఆలోచనలు తగ్గుతున్న ఆలోచనల తాలూకా క్రమం తగ్గుతున్న కొద్దీ ఈ శ్వాస తగ్గుతూ ఈ స్థానానికి వస్తుంది. ఇంకొద్దిసేపు పోయేసరికి ఇంకొద్ది తగ్గుతుంది. ఇంకొద్దిసేపు పోయేసరికి ముక్కు వరకు వచ్చి ఈ ముక్కు దగ్గర మాత్రమే శ్వాస ఆడుతుంటుంది. ఇంకా అలాగా మనం ఒక శూన్య స్థితికి, ధ్యానంలో ఆలోచనలు లేనటువంటి ఒక శూన్య స్థితికి మనం చేరుకోగలిగితే ఈ శ్వాస అనేది ఈ రెండు కాళ్ళ మధ్య ఉన్నటువంటి భృకుట స్థానం అంటారు దాన్ని, భ్రూమధ్యం. ఆ భ్రూమధ్యంలో నిక్షిప్తం అవుతుంది. ఆ సందర్భంలో అసలు మనం శ్వాస తీసుకుంటున్నామా లేదనేది కూడా మనకు తెలియనటువంటి ఒక స్థితి ఏర్పడుతుంది. అంటే ఇక్కడ శ్వాసను ఇంత నాభిస్థానం వరకు ఉన్నటువంటి సామాన్య స్థితిలో ఉన్నప్పుడు నాభిస్థానం వరకు ఉన్నటువంటి శ్వాసను మనం ఎంత తగ్గిస్తున్నామో ఆలోచించవచ్చు ధ్యానం ద్వారా, ఆ శ్వాస మీద ధ్యాస పెట్టడం ద్వారా. ఈ రకంగా చేయడం ద్వారా ఆ శ్వాస తాలూకా కంట్రోల్ మన దగ్గర ఏర్పడి ఆ శ్వాసను మనం ఎంత తగ్గించుకోవచ్చు మనం చేసుకోవచ్చు. ఆ శ్వాస వేగాన్ని మనం ఎప్పుడైతే తగ్గించామో మన ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతుంది, అలాగే ఆయుస్సు కూడా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ రోజు ఏదైతే కరోనా శ్వాస మీద దెబ్బ పడుతుందో ఆ శ్వాసను మన చేతిలో, మన నియంత్రణలో పెట్టుకోగలిగితే కరోనా కాదు కదా ఇంకేమొచ్చినా కూడా మనల్ని ఏం చేయలేదు. అందుకని ఈ సూక్ష్మాన్ని గ్రహించే ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కానీ లేకపోతే అనేక మంది మేధావులు కానీ ఈ ప్రపంచానికి అందిస్తున్నటువంటి విషయం ఏమిటంటే కరోనా నియంత్రణ కోసం ప్రతి ఒక్కరూ ధ్యానం చేయండి అని చెప్తున్నారు. ధ్యానం ద్వారా మనలో ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది అంటున్నారు. ఇమ్యూనిటీ పవర్ పెరగడం అంటే ఇప్పుడు మనం అనుకున్నదే, మనలో ఉన్నటువంటి వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. అది ఎలాగంటే ఈ శ్వాసను మనం నియంత్రించుకోవడం ద్వారా, శ్వాసను మన కంట్రోల్లో పెట్టుకోవడం ద్వారా. కాబట్టి కరోనా వస్తుందని ప్రపంచం అంతా భయపడితే ఎవరైతే తీవ్రమైనటువంటి ధ్యాన సాధన చేస్తారో వీరెవరు కరోనా కోసం భయపడడం లేదు మిత్రులారా. కాకపోతే ఈ ప్రభుత్వాలు తీసుకున్న నియమాలను పాటించాలి కాబట్టి తప్పకుండా పాటించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతి నియమాన్ని పాటిద్దాం, కానీ దానికోసం భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఏ రోజైతే మన శ్వాస ప్రక్రియ మన చేతిలో ఉందో, మన శ్వాసను మనం కంట్రోల్ చేసుకోగలిగినటువంటి పరిస్థితిని మనం ఈ ధ్యానం ద్వారా సంపాదించాము, ఏ ఒక్కరు కూడా భయపడాల్సిన పని లేదు. కాబట్టి ఇటువంటి పరిస్థితి వస్తుందని చెప్పి మన శ్వాస అనేది ఈ మనిషికి ప్రధానమైనటువంటి ఈ ఆయుష్ ఉండడానికి కానీ ఆరోగ్యంగా ఉండడానికి కానీ ప్రధానమైనటువంటి ఇది ఏమైనా ఉందనుకుంటే, విషయం ఏమైనా ఉందనుకుంటే అది శ్వాసే. అలాగే ఇంకో విషయం కూడా తెలుసుకుందాం మిత్రులారా. మనం చాలా మంది మాట్లాడుకుంటున్నప్పుడు ప్రతి విషయానికి కూడా చాలా సందర్భాల్లో మనందరూ మాట్లాడుతున్నటువంటి అంశం ఒకటి ఉంది. ఏమిటంటే ఎవరి మీదైనా మనకి అభిమానం ఎక్కువ ఉన్నా, ప్రేమ ఎక్కువ ఉన్నా నా పంచ ప్రాణాలు నువ్వే అంటాం. అలాగే ఏదైనా కష్టం కలిగేటప్పుడు, బాధ కలిగేటప్పుడు నా పంచ ప్రాణాలు పోయినట్టు అనిపించింది అంటాం. ఇది మనందరం కూడా మాట్లాడుతున్నటువంటి విషయమే. ఏదో సందర్భంలో ప్రతి ఒక్కరూ కూడా ఈ పదాన్ని ఉపయోగిస్తాం. కానీ మనలో చాలా మందికి అసలు పంచ ప్రాణాలు అంటే ఏమిటో తెలియదు. ఆ పదాన్ని అయితే ఉపయోగిస్తున్నాం, కానీ దాని అర్థం అయితే చాలా మందికి తెలియదు, తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. మరి పంచ ప్రాణాలు అంటే ఏంటి అనేది కూడా ఒక 10 నిమిషాలు మనం మాట్లాడుకొని ఆ తర్వాత గైడెడ్ మెడిటేషన్ చేద్దాం ఫ్రెండ్స్.
మరి పంచ ప్రాణాలు అంటే ఏంటంటే, ఏంటైతే మనం పంచ ప్రాణాలు చెప్తున్నామంటే ఇవి కేవలం మనం తీసుకున్నటువంటి శ్వాసం మన శరీరంలో ప్రవేశించిన తరువాత 5 రకాలుగా శ్వాస మారుతుంది. వాటినే పంచ ప్రాణాలు అంటాం. మనం ఏమనుకుంటామంటే శ్వాస అనేది కేవలం ముక్కులోంచి తీసుకుంటున్నాం, ఈ నాభిస్థానం వరకు లేకపోతే ఈ లోపల వరకు వెళ్ళి మనకి తిరిగి వస్తుంది అనుకుంటున్నాం. ఈ లోపలికి వెళ్ళినటువంటి శ్వాస ఏదైతే ఉందో అది లోపలికి వెళ్ళిన వెంటనే 5 రకాలుగా మారుతుంది, రూపాంతరం చెందుతుంది. ఈ 5 ఏంటంటే ప్రాణ, అపాన, ఉదాన, సమాన, వ్యాన అంటారు. ప్రాణవాయువు, అపాన వాయువు, సమాన వాయువు, ఉదాన వాయువు, వ్యాన వాయువు అని చెప్పి ఈ 5 రకాల వాయువులకి అది మారి మన శరీరాన్ని నియంత్రిస్తుంది. దీన్నే పంచప్రాణాలు అంటాం మనం. మరి ఇందులో మొదట చూసుకుంటే ప్రాణ అంటే ఏంటంటే మనం ఇలా ఈ ముక్కు స్థానం నుంచి తీసుకుంటున్నటువంటి శ్వాస ఏదైతే ఉందో ఇక్కడ నుంచి మన ఊపిరితిత్తుల వరకు ఉన్నటువంటి ఈ మధ్య ఉన్నటువంటి దాన్ని నియంత్రించేటటువంటిదే ఈ ప్రాణవాయువు. మరి ప్రాణ తర్వాత రెండవది ఏంటంటే అపాన. ఈ అపాన వాయువు అంటే ఏంటంటే మనకి నాభిస్థానం నుంచి అరికాళ్ళ వరకు ఉన్నటువంటి శరీరం చేసినటువంటి ఆ ప్రక్రియ ఏదైతే ఉందో దాన్ని నియంత్రించేదే ఈ అపాన వాయువు. ఈ భాగంలోకి వచ్చేసరికి చూస్తే స్త్రీల వరకు వచ్చేసరికి ఏంటంటే బహిష్ట సమస్యలు, అలాగే ప్రసవ సమస్యలు, వీటన్నీ కూడా స్త్రీలకు వచ్చేసరికి. పురుషుడికి వచ్చేసరికి ఏంటంటే వీర్య సమస్యలు, ఇటువంటివన్నీ కూడా దానికి సంబంధించినటువంటివి ఉంటాయి. వీటన్నిటిని నియంత్రించేది ఏంటంటే అపాన. అలాగే మలమూత్ర విసర్జనకు సంబంధించినటువంటి సమస్యలు కూడా ఈ అపాన వాయువుకి సంబంధించి ఉంటుంది. ఇక నెక్స్ట్ ప్రాణ, అపాన అయిపోయిన తర్వాత సమాన. సమాన అంటే మన హార్ట్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఏ వచ్చినా ఈ సమాన వాయువు అనేది నియంత్రిస్తుంది. అక్కడ హార్ట్ అటాక్ కానీ, హార్ట్ బ్లడ్ సర్క్యులేషన్ పంపింగ్ కరెక్ట్ లేకపోయినా కానీ ఇవన్నింటినీ కూడా నియంత్రించేది ఏంటంటే ఈ సమాన వాయువు. ప్రాణ, అపాన, సమాన. ఉదాహరణ వచ్చేసరికి మన జీర్ణక్రియలు, అలాగే షుగర్ కంటెంట్, శరీరానికి ఎంత షుగర్ అవసరమో దాన్ని కంట్రోల్ చేసేదాన్ని ఉదాహరణ అంటారు. ఇకపోతే వ్యానవాయువు చేసే ప్రక్రియ ఏంటంటే మనకి జ్ఞానేంద్రియాలు ఏవైతే ఉన్నాయో ఈ జ్ఞానేంద్రియాలన్నింటినీ కూడా నియంత్రించేటటువంటి ఆ శక్తి ఏదైతే ఉందో అది వ్యాన. కాబట్టి మిత్రులారా, మన శరీరంలో ఉన్నటువంటి అవయవాలన్నింటినీ కూడా నియంత్రించడానికి కోసం మనం తీసుకున్నటువంటి శ్వాసే శరీరంలోకి వెళ్ళిన తర్వాత 5 రకాలుగా మారి ఈ ప్రాణ, అపాన, ఉదాన, సమాన, వ్యాన అన్న 5 రకాలుగా మారి మొత్తం మన శరీరాన్ని నియంత్రిస్తుంది. కాబట్టి ఎంత అద్భుతమైనటువంటి ఈ శక్తి దేనికి ఉందంటే శ్వాసకే. మరి సృష్టి ఏర్పడినప్పటి నుంచి ఇందాక మనం చెప్పుకున్నట్టు మరి ఆ శ్వాస అనేది పైసా ఖర్చు లేకుండా మనకి విశ్వం మనకు ఫ్రీగా కనిపిస్తుంది. కాబట్టి ఏ రోజు కూడా మనం దాని మీద ధ్యాస పెట్టలేదు. ఈ రోజు హాస్పిటల్కి వెళ్తే కరోనా పేషెంట్కి ఆక్సిజన్ పెడుతున్నాడు, సాయంత్రం అయ్యేసరికి ఒక వేళల్లో బిల్లు ఇస్తున్నాడు. కాబట్టి అప్పుడు ఆలోచిస్తున్నాం మన శ్వాస కోసమని. సో మిత్రులారా, అద్భుతమైనటువంటి శక్తిని మనకి ఈ యూనివర్స్ అందిస్తుంది, ఈ ప్రకృతి అందిస్తుంది. మనం ఎన్ని జన్మలు ఎత్తినా కూడా ఆ యూనివర్స్, ఆ సృష్టికి, ఈ విశ్వంతో రుణం మనం తీర్చుకోలేదు. అంత అద్భుతమైనటువంటి శక్తి ఇందులో ఉంది. మరి ఆ ప్రకృతి మనకి ఇస్తున్నటువంటి ఆ శక్తిని మనం సద్వినియోగం చేసుకోవాలంటే ఆ శక్తిని మనం కరెక్ట్గా వినియోగించుకుంటే సంపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతులుగా, ఆయుష్యవంతులుగా మనం మన జీవితాన్ని నెరవేర్చుకోవచ్చు. మరి అది ఎలా సాధ్యమంటే ఈ ధ్యానంలో ఆ శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేయడం ద్వారా. కాబట్టి ఇంత అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని ఈ ప్రపంచానికి అందిస్తున్నటువంటి బ్రహ్మర్షి డాక్టర్ సుభాష్ పత్రిజీ గారికి మరొకసారి ఆయన పాదపద్మాలకు శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఆ ధ్యానం ఎలా చేయాలనేది మరొకసారి మనం అందరం కలిపి ధ్యానం చేద్దాం. మిత్రులారా, మనం మొదటి వీడియోలో చెప్పుకున్నట్టు మీరు ఎక్కడ కూర్చున్న వాళ్ళు అక్కడ మీరు ఫ్రీగా ఉండి మఠం వేసుకొని కూర్చోగలిగితే మఠం వేసుకొని కూర్చోవచ్చు, లేదు కుర్చీలో కూర్చుంటాం అంటే కుర్చీలో కూర్చోవచ్చు, సోఫాలో అయితే సోఫాలో కూర్చోవచ్చు, లేదు గోడకు చేరబడి కూర్చుందాం అనుకుంటే గోడకు చేరబడి కూర్చోవచ్చు, మీకు నచ్చిన విధంగా కూర్చోవచ్చు. కానీ ఎలా కూర్చున్నా స్థిర సుఖాసనం ఇది ప్రధానమైనటువంటి అంశం. దీన్ని మనం గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ధ్యానంలో మనం ఒక ఆలోచన లేనటువంటి ఒక స్థితికి చేరుతున్నప్పుడు అనుకోకుండా మన శరీరంలో ఎక్కడో కొద్దిగా అసౌకర్యంగా ఏర్పడితే మళ్ళీ ధ్యాన స్థితి నుంచి మనం బయటపడే అవకాశం ఉంది. కాబట్టి స్థిరంగా ఎక్కువసేపు ఏ ఆసనంలో మనం కూర్చోగలుగుతామో ఆ ఆసనాన్ని ఎంచుకొని మనం కూర్చోవచ్చు. కూర్చునేటప్పుడే ఒక ఆసనాన్ని ఎంచుకొని కూర్చోండి మిత్రులారా. కూర్చున్న తర్వాత కేవలం శ్వాసను మాత్రమే గమనిస్తూ ఉందాం. ఎక్కడో లెక్క కూర్చోండి. ఒక 1/2 గంట మనం గైడ్ మెడిటేషన్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. అందరూ కళ్ళు మూసుకోండి. వేళ్ళల్లో వేలు పెట్టుకుండేలాగా కాళ్ళు కుర్చీ మీద, సోఫా మీద కూర్చున్నాడు కాళ్ళు క్రాస్ చేసుకోండి.
మఠం వేసుకొని కూర్చోగలిగే వాళ్ళు మఠం వేసుకొని కూర్చో.
ఆపేద్దాం అనిపిస్తుంది. ఏవేవో గుర్తొస్తుంటాయి, కానీ వాటి వెంట పోకుండా కేవలం శ్వాసన మాత్రమే గమనిస్తూ ఉన్నారు. ముక్కులో నుంచి వచ్చిపోతున్నటువంటి ఆ శ్వాసన మాత్రమే గమనిస్తూ ఉన్నాం.
ఆలోచనలో లేకుండా శ్వాస ధారణలోనే కలిసిపోదాం. ఆ శ్వాసలో లీనమైపోదాం. ఏ ఆలోచనలు లేనటువంటి స్థితికి చేరుకున్నప్పుడు ఈ విశ్వమంతా వ్యాపించి ఉన్న అఖండమైన విశ్వమయ ప్రాణశక్తి మన బ్రహ్మరంధ్రం ద్వారా శరీరంలోకి ప్రవేశించి ఈ శరీరాన్ని నియంత్రిస్తున్నటువంటి 72,000 నాడులను శుద్ధి చేస్తుంది. కాబట్టి అటువంటి శూన్య స్థితికి చేరుకుందాం మిత్రులారా. ఏ ఆలోచనలు లేకుండా కేవలం శ్వాస మీదే శ్రీకృష్ణ గోవింద హరి మురారి నాథ నారాయణ వాసుదేవ. 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 శ్రీకృష్ణ గోవింద హరి మురారి ససేమిరా కళ్ళు తెరవద్దు. కేవలం శ్వాస మీదే ధ్యాస. ఆ శ్వాసధారలో లీనమైపోదాం. ఏ ఆలోచనలు వచ్చినా ఆలోచనల వెంట పోకుండా కేవలం శ్వాసను మాత్రమే గమనిద్దాం. సహజ సిద్ధంగా స్వాభావికంగా ముక్కులో నుంచి వచ్చిపోతున్నటువంటి ఆ శ్వాస మీదే ధ్యాస పెడతాం. శ్రీకృష్ణ గోవింద హరి మురారి
ఇంకా ఒక్క నిమిషం ఇదే స్థితిలో కొనసాగుతాం. ఎవ్వరూ కళ్ళు తెరవద్దు. శ్వాస మీదే ధ్యాస. నేను చెప్పే వరకు ఎవ్వరూ కళ్ళు తెరవద్దు. ఆఖరి 30 సెకండ్లు. ఎవ్వరూ కళ్ళు తెరవద్దు. ఆఖరి 10 సెకండ్లు. ఓకే ఫ్రెండ్స్, నెమ్మదిగా 2 చేతులు 2 కాళ్ళ మీద బోర్లించండి. 5 4 3 2 1 0. నెమ్మదిగా 2 చేతులు తీసి కళ్ళు తెరిచి నెమ్మదిగా చూసుకోండి ఫ్రెండ్స్. అద్భుతమైనటువంటి ధ్యాన సాధన చేసినటువంటి మీకందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, అలాగే ఈ ప్రపంచానికి ధ్యానాన్ని అందిస్తున్నటువంటి మనందరి ప్రీతమ గురువు డాక్టర్ సుభాష్ పత్రిజీ గారి పాదపద్మాలకు మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఫ్రెండ్స్ ఇదే సాధనను మీకు ఎప్పుడు వీలైనప్పుడు 24 గంటల్లో ఏ టైంలోనైనా మనకి ఖాళీ ఉన్నటువంటి టైంలో సాధన చేయొచ్చు. కానీ ఒక సిట్టింగ్ కూర్చున్న ప్రతి సిట్టింగ్ కూడా మినిమం మన వయసు ఎన్ని సంవత్సరాలు ఉన్నాయో అన్ని నిమిషాలు కూర్చోవాలి. ఈ సాధనను అద్భుతంగా చేస్తే ప్రతిరోజు కూడా మనలో సంపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతులుగా తయారవుతాం. అలాగే అనేక విషయాల్ని రోజు రోజు మనం ఈ క్లాసుల ద్వారా తెలుసుకోగలుగుతాం. సో మా ఈ పిఎంపి పిరమిడ్ మాస్టర్ ప్రకాష్ ఛానల్ను ఆదరిస్తున్నటువంటి ఫ్రెండ్స్ అందరూ కూడా మరొకసారి శిరస్సు వచ్చి ప్రణామాలు అర్పిస్తూ మరొకసారి కలుసుకుందాం ఫ్రెండ్స్. ఓకే, సెలవు.